ఊరికి చేసిన సేవలు మరవలేని తాజా మాజీ సర్పంచ్ పాసం సరోజన దేవారెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పాసం సరోజన దేవారెడ్డి మరియు పాలకవర్గం చేసిన సేవలను మరవలేనివని, చిరకాలం గుర్తుండేలా ఉండాలని కోరికతో పనులు చేశామన్నారు. రాజన్నపేట రోడ్డుకు గొల్లపల్లికి ఎల్లారెడ్డిపేట మండలంలో ఇక్కడ బాత్రూంలకు బస్టాండ్ లోపల చాలా ఇబ్బందికరంగా ఉండే. ఇక్కడ నుంచి తిమ్మాపూర్ వాళ్ళు కానీ, కొట్లపేట వాళ్ళ నుంచి కానీ, ఎల్లారెడ్డిపేట నుంచి కానీ, రాజన్నపేట నుంచి కానీ వచ్చే వాళ్ళకు గత కొన్ని సంవత్సరాల నుండి మహిళలు కానీ ఎవరికి కానీ ఇక్కడికి బయటకు వెళ్దామంటే చుట్టూ అన్ని షాపులే ఉండే. ఇప్పుడు అక్కడ ఈ కొత్తగా నూతనంగా ఏర్పడ్డ తర్వాత పాసం సరోజన దేవారెడ్డి గారు ఇక్కడ బాత్రూమ్ కూడా నిర్మించడం జరిగింది. ఎవరికి కష్టాలు రాకుండా చేయడం జరిగింది. ఆ లోపలే కాకుండా గాలంగుట్ట కూడా వీళ్ళు రహదారి చేయడం లోపల కూడా చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొని అవి కూడా చేయడం జరిగింది. అక్కడి నుంచి వెళ్తే ఇక్కడ పోచమ్మ గుడి దగ్గర కూడా రైతులతోని కానీ ప్రతి ఒక్కరితోని మాట్లాడి వీళ్ళు సమస్యలన్నీ పరిష్కారం చేసి ఎవరితో గొడవలు లేకుండా ఇలా ఊరికి గొల్లపల్లికి ఎన్ని సహకారం చేశారంటే ఇవాళ మనము ఈ బాత్రూమ్ల విషయము అంటే గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క ప్రభుత్వం వచ్చినా కూడా ఏ ఒక్క సర్పంచ్ ఉన్నా కూడా పట్టించుకోలేరు బస్టాండ్ ఆవరణ లోపల. మీకు ఎలా సాధ్యమైంది? ఇవి ఎలా చేయగలిగారు? ముందు 30-40 సంవత్సరాల నుంచి చేయలేని సర్పంచ్ పదవి కాలం లోపల మీకు ఎలా సాధ్యమైంది? మీరు ఎలా చేయగలిగారు? గొల్లపల్లి గ్రామంలో మొట్టమొదటి సమస్య, మేము సర్పంచ్ అయినాక మొట్టమొదటి కార్యక్రమం తీసుకున్నదే దాని మీద ఉద్యోగపతి పథకం ఉన్న సమస్యను తీసుకున్న బాత్రూంలో సురభి కాంప్లెక్స్. ఎందుకంటే నేను అంతకుముందు ఉప సర్పంచ్గా చేసిన అప్పుడు ఆ సర్పంచ్తో ఎన్నోసార్లు బాత్రూమ్ కడతామని ప్రయత్నం చేసినాం. ఎన్ని చేసినా టీము బాగాలేక లేకపోతే కొన్ని సమస్యలు ఎదురయ్యి ఆ భూమి ఎవరైతే ఆ జాగా అయితే సేపూరు వెంకటేశం గారు ఉన్నారో ఆ జాగా ఇవ్వకపోవడం కథలు అయిపోయినాక అది ఎప్పుడో నా దృష్టిలో ఉండి అప్పటి నుంచి నేను కొట్లాడినా కాబట్టి దాన్ని నేను అధికారంలోకి రాగానే నేను ఎవరికి భయపడకుండా అందరూ నెమ్మడ పెట్టుకొని దానికి అనుసరించినటువంటి వ్యక్తులు ఆయనకు అనుసరించినటువంటి వ్యక్తులు పాలక వర్గాన్ని ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మీరు దాన్ని చేశానంటారా? కంపల్సరీ. ఎందుకంటే ఆయనకు అనుకూలమైన మనుషులను ఎంబడ పెట్టుకొని మా పాలక వర్గాన్ని ఎంబడ పెట్టుకొని ఆయన దగ్గరికి సిద్దిపేటలో ఉంటే ఆయన సిద్దిపేట దగ్గరికి పోయి ఆయన దగ్గర 100 గదాల జాగను మేము అడిగి ఇలా దాన్ని నిర్మించడం జరిగింది. ఇలా 100 గదాల జాగ అంటే ₹1,00,00,000 ఇలా గొల్లపల్లిలో ₹1,00,00,000 విలువైనటువంటి జాగను ఇలా మేము తీసుకొని ఆయన మేము పోయి మా అడుగుతూనే మాకు స్పందన చేసి ఆయన మాకు మేము అడిగిన వెంటనే ఆయన నువ్వు కొత్తగా సర్పంచ్ అయినావు, మీ పాలకవర్గం ఇంకా మంచిగా ఉన్నది నాన్న, మీరు పని చేసుకోరని చెప్పి ఆయన ఎంతో సంతోషంగా ఉన్న మాకు ఆ భూమి దాతగా ఇచ్చిండు 100 గదాలు. ఆ 100 గదాల్లో ఏం చేయాలనేది నేను నిర్ణయించుకొని ఒక సర్పంచ్ అయినాక 2-3 నెలలనే దానికి ఒక బాత్రూమ్లు కట్టాలనే ఆలోచనతోని ఒక కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్ మేము బాత్రూమ్ కట్టుకుంటాం, మాకు ఫండ్స్ కావాలంటే ₹2 లక్షల ఫండ్స్ ఇచ్చాడు. 2 లక్షల ఫండ్స్ ప్రొసీడింగ్ను దాన్ని ఎంత కట్టాలి ప్రొసీడింగ్ను దాన్ని ఆ 2 లక్షల మంది కట్టి చిన్నగా రేకులేసి అదొకటి వేస్తే ఇలా గొల్లపల్లి వాలి ఉండదు. ఇది నేను చేసిన పని స్థిరకాలం తెలవాలి జనానికి. ఈ స్థిరకాలం నా పేరు ఉండాలి గొల్లపల్లి రోడ్డు మీద, గొల్లపల్లి ప్రజలను ఆడకపోవాలి మా యొక్క టీము మా యొక్క పాలక వర్గం అని చెప్పి ఇప్పటికైనా గొల్లపల్లి ప్రజలకే కాకుండా ఇక్కడ నుంచి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు ప్రతి ఒక్కరికి మీరు చేసిన అది సహకారం ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఎల్లకాలం చిరకాలం అది గుర్తుండట్టు మీరు అక్కడ పని కూడా చేశారు. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మళ్ళీ ప్రజలు మీరు అధికారంలోకి ఇప్పుడు మళ్ళీ వస్తే ఇప్పుడు సర్పంచ్ కాలంలో మళ్ళీ ఇప్పుడు వస్తే మీరు గెలుస్తారని చెప్పి మాకు తెలిసిన మట్టుకైతే ప్రజల లోపల అవగాహన మాకు తెలిసింది. మీరు ఇప్పుడు ఏమంటారు? మళ్ళీ గెలిస్తే మీరు ఏమేం చేయగలుగుతారు? అయితే ఇప్పుడు ఇంకా పూర్తి నేను బాత్రూంల గురించి చెప్పలే. ₹2 లక్షల ₹2 లక్షల ప్రొసీడింగ్తో ₹18 లక్షల బిల్డింగ్ కట్టినా. ఒక సురభి కాంప్లెక్సే కాదు, ఒక మూత్రశాలలే కాదు, దానికి ముందర షాపు పెట్టినా, వెనక లేడీస్ జెంట్స్ మూత్రశాలలు పెట్టినా, మళ్ళీ మీద గెస్ట్ హౌస్ వేసిన, ₹18 లక్షల విలువైన బంగ్లా కట్టినా. అది ఇప్పుడు నేను కాదు, తరతరాలుగా చిరుతపడి ఉండే సమస్య, అందరికీ ఏర్పడే సమస్య. ఇప్పటికీ అక్కడ మీద గెస్ట్ హౌస్ కింద పోతూ ఆ బాత్రూమ్లు కట్టడం చూసేదానికి
4 జిల్లాల నుంచి వచ్చి చూసిపోయారు. ఈ విధంగా ఎట్లా కట్టడానికి ఎట్లా సాధ్యమైంది? ఒక్క 100 గజాల్లో ఇటు షాపు, అటు బాత్రూమ్లు, టాయిలెట్ రూమ్లు, ఇటు గెస్ట్ హౌస్ ఏ విధంగా సాధ్యమైందని చెప్పి చాలా మంది వచ్చి చూసి నన్ను కలెక్టర్ కూడా బాగా మెచ్చుకొని మా 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 బాడీని మా బొమ్మలను అందరినీ మెచ్చుకొని ఆయనతో ఇనాగ్రేషన్ చేయించిన చరిత్ర అది. అయితే ఈ అవస్థ మీరు ఏమన్నారు ఏమని ఎట్లయితే మీకు ఎట్లా సాధ్యమైంది, ఎట్లా ఎందుకు అట్లా మీరు తొందరగా కావాలి? ఎందుకంటే నేను అప్పటికే 5 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసిన ప్రజల వ్యవస్థ ప్రజల అవస్థ ఎక్కడి నుంచి వచ్చినా ఒక ఆడ అంగడి జరిగితే అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ దూరం పైన ఇలా బాత్రూమ్ పోసడానికి లేడీస్కు బాగా ఇబ్బందికరంగా ఉండే దాన్ని యుద్ధ పథకంలో తీసుకొని ఇలా మా గ్రామ పంచాయతీ ఫండ్స్ 2 లక్షలు కలెక్టర్ ఫండ్స్ పోగా మా గ్రామ పంచాయతీ ఫండ్స్ 16 లక్షలు తీసుకొని అది కట్టడానికి నాకు సాధ్యమైంది. చాలా దాన్ని కూడా అందరూ నాకు సహకరించారు. అది నాకు ఎప్పుడు నన్ను నా పేరు చిరకాలం ఉండాలని ఆ కోరికతోనే నేను దాన్ని చేసిన. ఇవాళ చూసినట్టయితే వీళ్ళకి సహకరించినటువంటి వార్డు మెంబర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం ప్రతి ఒక్కరికి వీరు సర్పంచ్ గారు ధన్యవాదాలు తెలుపుతున్నారు. పిఆర్సీ న్యూస్ థ్యాంక్ యూ.